ఆక్రమించి 50 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి కూడా ఈ మట్టి రోడ్లే కానీ మంచి రోడ్డు లేదండి. ఎంతోమందికి పెట్టుకున్నా కానీ ఏదో వేస్తున్నారు, ఏదో మట్టి చేసి లైన్ చేస్తున్నారే కానీ సరైన రోడ్డు వేయలేదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ రోడ్డు వేసిన మహానుభావుడు ఎవ్వరు కనపలేరు. అంతకుముందు రోడ్డు ఎప్పుడూ మట్టి రోడ్డుగానే ఉంది. గత సార్లు ఓట్లు వేయడానికి ఎప్పుడు తవ్వుతున్నారు, రోడ్డు వేస్తామంటున్నారు, ఎర్రమట్టి పోతున్నారు, రబ్బీస్ పోతున్నారు, క్యాన్సిల్ అయిపోతుంది. రోడ్డు అవుద్దని మేము ఏమాత్రం కూడా ఊహించుకోలేదు. అవ్వదని ఆశలు వదిలేసిన తర్వాత ఇప్పుడు మన వెంకట్రావు గారు వచ్చారు. మేము అడిగాము, మా ఇంటి ముందు నిల్చోబెట్టి కూర్చోబెట్టి అందరినీ అడిగాము. ఆయన శాంక్షన్ చేశాడు, రోడ్డు నిల్చోబెట్టి వేశాడు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాగ్దానం చేశారు, దాని ప్రకారం సక్సెస్ చేశారండి. ఆయన హయాంలో మాత్రం ఇది పడింది, మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు, బాగా చేశారు. ఆనందంగా ఉందండి, చక్కగా వెళ్ళిపోతున్నాం వస్తున్నాం, ఇబ్బంది లేకోకుండా పిల్లలకి కానీ రోడ్లు కానీ చాలా బాగుందండి. ఎమ్మెల్యే గారికి నా వందనాలండి. ఇంతవరకు రోడ్డు వేయలేదు, ఇప్పుడు రోడ్డు వేసారు. ఎర్రగడ్డ వెంకట్రావు గారికి ధన్యవాదాలు. మరి ఈ రోడ్డు ఇంతవరకు అసలు మొన్నటిదాకా పడదని మాకు లేదు ఓపెన్, ఇంకా పడుతుంది అనుకోవాలి. అప్పుడు ఎర్రగడ్డ సార్ గారు అక్కడ మీటింగ్ పెట్టారు రింగ్ రోడ్ దగ్గర. నన్ను గెలిపించండి, మీరు ఒప్పుకునేవన్నీ నేను చేస్తాను, మీరు అడిగినవన్నీ నేను చేస్తాను అన్నారని. అలాగే మాకు రోడ్డు వచ్చింది, మట్టి వదిలింది, శుభ్రంగా నడుస్తున్నాం, శుభ్రంగా ఉన్నాము. ఇంతవరకు చాలా మంది వచ్చారు, చేస్తామన్నారు కానీ చేసి చూపించలేదు. సార్ మీద నమ్మకం ఉంటుంది, మళ్ళీ అయినా గెలవాలని మాకు ఆశ ఉంటుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, ఏమీ లేదు. యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చిన తర్వాతే మేము రోడ్లు అన్నీ బాగా చేయించారు. ఆయనకు మాత్రం మేము చాలా రుణపడి ఉంటాము. మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. రోడ్డు మాత్రం బాగా వేయించాడు. మాకు మంచి చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారికి, ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు చెప్పుకొని